500 రూపాయల గ్యాస్ అని దమ్మున్న ఎమ్మెల్యేను మహిళలు అడుగుతున్నారు ఓటేసే ముందర. కానీ ఓటు అమ్మ జనాలు తెలియకొచ్చిర్రా, జనాలు మనల్ని అడుగుతుర్రు ఆ ఓటు ఎందుకు వేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? 2000 ఇస్తే ఓటు పడదు, ఇప్పుడు 10,000 ఇస్తేనే ఓటు పడదని స్ట్రాటజీ చేంజ్ చేసారు అంతే. ఇప్పుడు ఏదైతే ప్రశ్నించిరో, ఎవరైతే 500 రాలేనరో, ఎవరైతే ఈ పథకాలు రాలేని మా రాజగోపాల్ నిలదీసిర్రో నాలక, అది 2000 అయితే ఇట్లా అడుగుతారు. 10,000 ఇస్తే అని అడిగారు కదా. సో 10,000 చేసి గెలిచిర్రు అంటుర్రు. ఇక రేపు గెలుస్తా కానీ గెలిచిర్రు. ఇక పోరి నేను చెప్తా పోరారి. ఇక్కడ ప్రజాస్వామ్యం ఓడిపోయింది, లంగలు గెలిచిర్రు. ఒకవేళ గెలిచినా గెలవకున్నా ప్రజలైతే వంచిరు కదా. సో ఇప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు నా లెక్కనే, నేను అడిగినట్టే అడుగుతున్నారు. కానీ ఇంతకుముందుకు ఎంపీ ఎలక్షన్లప్పుడు 500 రూపాయల ఓటు ఉండే, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 2000 రూపాయల ఓటు ఉండే. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు కదా, ఏమరా సన్నాసులారా ఏదిరా మీ డెవలప్మెంట్ అని అడుగుతున్నారు కదా. 10,000 రూపాయలు ఓటు చేసేసినాం కథం. మేమే తెలుస్తున్నాం 90% ఎగ్జిట్ పోల్స్ మార్చేసిర్రు. గింత గింత ప్రజాస్వామ్యయుతంగా ఆ పనికి మాలిన దేశంలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు.